సీజన్ 23 లో సెకండ్ రౌండ్ ఆఫ్ కాంపిటీషన్. ఇవాల్టి ఈ ఫస్ట్ ఎపిసోడ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి విద్య. హాయ్ విద్య. హాయ్ సార్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఏం పాట పాడబోతున్నావు? అందరికీ నమస్కారం. ఇవాళ నేను పాడబోయే పాట అలనాటి రామచంద్రుడి, చిత్రం మురారి. లిరిక్స్ రాసిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అండ్ సంగీతం మణి శర్మ గారు. పాడిన వారు జిక్కీ గారు అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ సునీత గారు అండ్ సంధ్య గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి. అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి, తెలుగింటి పాలచంద్రము కనిపించిన కూన, శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన. తెలుగింటి పాలచంద్రము కనిపించిన కూన, శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన. అటువంటి అపరంజి అమ్మాయిని కలరండి, చందమామ చందమామ కిందికి చూడమ్మా, ఈ నేల మీది నెల రాజును చూసి నీవు వెరబోవమ్మా. వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా, మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా. బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేలు, పచ్చని మెడపై వెచ్చగా రాసెను చిలిపి రహస్యాలు. నేలకు చారిన తారకలై ముత్యాల తలంబ్రాలు, ఇద్దరి తలపుల ముద్దగా తడిపిన తుంటరి జలకాలు. అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన, జంటని 10 మంది చూడండి, తళతళ మెరిసిన ఆనందపు తడి చూపులాక్షిదలేయండి. చందమామ చందమామ కిందికి చూడమ్మా, ఈ నేల మీది నెల రాజును చూసి నీవు వెరబోవమ్మా. వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా, మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా. సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా, విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన. గౌరీ శంకరులేకమైన సుముహూర్తమల్లే ఉన్నా, మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన. దేవుళ్ళ పెళ్లి వేడుక
జడ్జెస్ ఓవర్ టు యు. విద్య, నమస్కారం సార్. బాగా పాడావు నాన్న, చాలా మంచి పాట. ఒకప్పుడు మనకు పాత తరంలో పెళ్లి అనగానే కళ్యాణము చూతం రారండి అనే పాట ఎక్కువగా వినబడేది అన్ని మంటపాల్లో. ఇప్పుడు ఈ కొత్త తరానికి, మన తరానికి ఇంకా పెళ్లి అనగానే ఈ పాటే వినిపిస్తుంది. అంత గొప్పగా స్వరపరిచారు, అంత గొప్పగా రాశారు, అంత గొప్పగా పాడారు వీళ్ళు ముగ్గురు. చిక్కి గారు, సునీత గారు, సంధ్య గారు, 3 తరాలకు చెందిన గాయనీమణులు వీళ్ళంతా. అంత అద్భుతంగా ఆలపించారు. అంత బాగా పాడారు. లోపం ఏం లేదు, కానీ కొంచెం ధ్వని తీవ్రత తక్కువగా ఉంది. మొదటి పల్లవి మొదటి చరణం ధ్వని తీవ్రత వినబడలేదు. రెండో చరణంలో బాగుంది. పాట మొత్తం మీద నేను చెప్పాలంటే నిర్మోహమాటంగా సొగసు లేదు, సొగసుగా పాడాలి. ఆవిడ ఎంత అందంగా పాడింది, ఎంత సొగసుగా పాడింది. ఒకసారి ఆవిడ పాడుతుంది కొన్ని వాక్యాలు తను పాడింది. ఆ సొగసు 1-2 పాడింది, అంత ఎక్కువ కాదు. ఆ సొగసు లోపించింది రా నాన్న, మిగతా అంతా బాగుంది. ఆ సొగసు ఉంటే గనక పాట మరింత అందగించదని నా అభిప్రాయం. ఇది కేవలం నా అభిప్రాయమే. నువ్వు తప్పకుండా తీసుకుని నువ్వు తర్వాత పాటల్లో దీన్ని నువ్వు జమ చేయాలని నా కోరిక. ఓకే సార్, థ్యాంక్ యూ. అసలు నీకేమన్నా చెప్పాలి అంటే 1కి 10 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. నువ్వు ద వే యూఆర్ సేయింగ్ అంటే హలో చెప్పిన దగ్గర నుంచి థ్యాంక్ యూ, ఎంత కల్చర్డ్ గా, ఎంత బాగుంటుందో, అంత క్యూట్ గా ఉంటే ఏమన్నా చెప్పడానికి కష్టం అవుతుంది మాకు. ఏం చేయమంటావు? మ్యామ్ చెప్పండి మ్యామ్. పర్వాలేదా? పర్వాలేదు మ్యామ్. అయ్యో చాలా మంది కలిసి పెళ్లి చేశారు. సీన్ చూసావా నువ్వు? పాట చూసావా? చూసాను మ్యామ్. సో దానిలో హడావిడి చాలా ఎక్కువ ఉంది. కళ్యాణం అనగానే చాలా మంది పెద్ద పెద్ద ముత్తైదువులు ఉంటారు, చాలా మంది ఆ హడావిడి కనిపించడానికి. అండ్ అటు నిజంగానే 3 తరాల గాయని మనుల చేత పాడించారు. నేను ఆ మణిని కాదు, జికి అమ్మకి ఆఖరి పాట, ఈ పాట ఆఖరి పాట అవడం కొంచెం బాధ కలిగించిన, నేను ఆవిడతో కలిసి పాడాను అన్న జ్ఞాపకం నాకు ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది జీవితంలో. సో దానికి నేను మణిశర్మ గారికి కృతజ్ఞతలు చెప్పాలి. మణిశర్మ గారికి నేను పాడిన ఫస్ట్ సాంగ్ ఇది. నానా ఆ హడావిడి మొత్తం ఏంటంటే, మేమంటే ముగ్గురం, మాకు షేర్ ఉంది ఇందులో. సో నువ్వు ఒక్కదానివే పాడడం మూలంగా ఏమైంది, కొంచెం హడావిడి కనిపించింది, అందువల్ల సొగసు తగ్గింది. నువ్వు ఒరిజినల్ స్కేల్ కంటే ఎన్ని నోట్స్ తగ్గించావు? ఎన్ని నోట్స్? 4 సెమీ 2 నోట్స్ తగ్గించావు. సో 2 నోట్స్ తగ్గించావు కాబట్టి వినపడాల్సినటువంటి మాటలు వినిపించలేదు. ఆర్కెస్ట్రా ఏమో చాలా హెవీగా ఉంటుంది. ఆ బ్యాకింగ్ అంతా త్రూ అవుట్ ద సాంగ్ ఆ గిటార్ బ్యాకింగ్ ఉంటుంది కదా, ఆ కార్డ్స్ అదంతా బ్యాకింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, అందువల్ల వినిపించలేదు నాన్న. సో పాట సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇన్ని పదాలు, ఇన్ని అక్షరాలు ఎలా గుర్తుపెట్టుకున్నావు? దాన్ని ఆన్సర్ చేయడానికి నేను ఒకటి చెప్పచ్చా? ప్లీజ్ చెప్పు, మేమందరం తెలుసుకోవాలి. And then one thing I really like about this song is in the second charanam where it says సీతారాముల కళ్యాణంలా కనిపిస్తుంది కానీ శివుడి విల్లు బ్రేక్ అవ్వలేదు, అండ్ గౌరీ శంకరుల పెళ్లిలాగా కనిపిస్తున్న మన్మధుని బాడీ బర్న్ అవ్వలేదు. సో ఆ కంపారిజన్ నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇది కదా కావాలనుకున్నది కాంపిటీషన్ లో. ఇలా ఉంటే కదా లేచి నుంచొని చప్పట్లు కొట్టాలనిపిస్తుంది నాకు. నీ అండర్స్టాండింగ్ కి ప్రతి పాట ఇలాగే నేర్చుకోరా తల్లి. చాలా చాలా బాగా అనిపించింది నువ్వు పాడడం. మ్యామ్ చెప్పినానా? దాని గురించి కూడా నాకు ఒక స్టోరీ ఉంది. ఓకే. సో నేను యుఎస్ లో ఉన్నప్పుడు చెప్పు. సో నేను యుఎస్లో ఉన్నప్పుడు అమ్మను నాన్నకి భయం వేసేది, మేము ఎక్కడ ఆ కల్చర్కి దూరం అయిపోతాము. సో బాగా బ్లాక్ అండ్ వైట్ మూవీస్ చూసేవాళ్ళం. సో ఇప్పుడు నా ఒక కామెడీ చెప్తా. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళు ఏదో కలర్ తెలుగు సినిమా పెట్టారు. అప్పుడు నేను కిందకెళ్ళి అమ్మకి చెప్పాను, అమ్మ ఈ మధ్య ఇప్పుడు తెలుగు మూవీస్ కలర్లో వస్తున్నాయి అన్నాను. సో అప్పటిదాకా నీకు అసలు కొత్త సినిమాల గురించి తెలియదు. అంటే ఇండియన్ సినిమాలు అంటే బ్లాక్ అండ్ వైట్. దట్స్ రియల్లీ క్యూట్ నానా. చాలా బాగా చెప్తున్నావు చెప్పేది కూడా. నీ ఫేవరెట్ సినిమా ఏంటి? గుండమ్మ కథ, నర్తనశాల, మాయా బజార్, భూ కైలాష్. నాకు ఈ జనరేషన్ వాళ్ళు చూసే సినిమాల్లో నా నెట్ఫ్లిక్స్ అకౌంట్, అమెజాన్ అకౌంట్ పాస్వర్డ్ ఇస్తా తల్లి, ప్లీజ్ లాగిన్ అయ్యి చూడు. 30 ఏళ్లుగా కలర్ సినిమాలు వస్తున్నాయి. అయిందా కథ చెప్పడం? అయిపోయిందా? ఇంకేమైనా కథలు ఉన్నాయా? ఇంకా లేవు లేదా? సో బోస్ గారు అడిగారు కాబట్టి 2 లైన్లు పాడిసేనా చరణ్ గారు, విత్ యువర్ పర్మిషన్. సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా,
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన. గౌరీ శంకరులేకమైన సుముహూర్తమల్లే ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన. దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా? దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా? అనుకొని కనివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారెండి. తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి. చందామామ చందామామ కిందికి చూడమ్మా, ఈ నేల మీది నెలరాజును చూసి నివ్వెరబోవమ్మా. వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా, మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా. థ్యాంక్ యూ చరణ్ గారు. జస్ట్ వన్ లైన్. సెలబ్రేషన్ రౌండ్ చాలా మంగళకరంగా నువ్వు స్టార్ట్ చేసావు, చాలా బాగుండింది. థ్యాంక్ యూ సార్. పాయింట్స్ అంతా మనం డిస్కస్ చేసాం కాబట్టి జస్ట్ ఫోకస్ ఒక లైన్ లో. ఇఫ్ ఐ హావ్ టు సే సంథింగ్, బై నేచర్ నువ్వు మాట్లాడే స్టైలు, మాట్లాడే విధం, దానిలో ఉండే వాల్యూమ్ చాలా తక్కువ. అది అలాగే ఉంది. మాట్లాడేటప్పుడు ఇలాగే మాట్లాడితే కల్చర్డ్ గా ఉంటుంది, వినేందుకు బాగుంది. కానీ పాడేటప్పుడు కొద్దిగా వాల్యూమ్. విద్య బాగున్నావా ఓకే, కానీ పాడేటప్పుడు విద్యా బాగా పాడావు తల్లి అంత వాల్యూమ్ ఉండాలి అంతే. ఓకే, వెన్ యూర్ సింగింగ్ యాడ్ లిటిల్ వాల్యూమ్ టు ఇట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంక నేనేం చెప్పను. ద మోస్ట్ మెమరబుల్ కంటెస్టెంట్ ఇంతవరకు పాడుతా తీయగలో. నేను ప్రారంభించిన తర్వాత పాడుతా తీయగలో యూ విల్ బి ద మోస్ట్ మెమరబుల్ కంటెస్టెంట్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ సార్. ఇంకెళ్ళి కూర్చోపో.